నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. దావూద్ ఇబ్రహీం ఈ పేరు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దావూద్ ఇబ్రహీం పేరు అంటేనే ఇప్పటికీ ఒక పెద్ద ఉగ్రవాదిగా, తీవ్రవాదిగా మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వింటూ ఉన్నాం. ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు అసలు అండర్ వరల్డ్ డాన్ ఎలా అయ్యాడు? దావూద్ ఇబ్రహీం అసలు ఉన్నాడా లేడా? ఎందుకు దావూద్ ఇబ్రహీం ఇన్నిసార్లు వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు? దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఉన్నాడా లేదంటే ఎప్పుడో చనిపోయాడా అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. దావూద్ ఇబ్రహీం వివాదాలకు, చర్చలకు కేంద్ర బిందువుగా మారాడు. ముంబై అండర్ వరల్డ్ డాన్, మాఫియా ముఠా నేతగా జీవితం ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు అతని పేరు తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఇక కరాచీలో ఉంటున్న ఆయనపై విషప్రయోగం జరిగిందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి. అయితే దానిని ఏ అధికార సంస్థ కానీ, దావూద్కు సంబంధించిన మాఫియా సంస్థలు కానీ ధృవీకరించలేదు. నేర ఘటనల నుంచి సినిమా కథల వరకు తరచూ వార్తల్లో కనిపించే ఈ మాఫియా ముఠా నేత నేర జీవితం అసలు ఎలా ప్రారంభమైందన్నది అందరికీ ఆసక్తికరమైన విషయమే. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకైన దావూద్ 1980లలో ముంబై అండర్ వరల్డ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. దావూద్ తండ్రి ఇబ్రహీం కాస్కర్ ముంబై పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేసేవారు. ఆయనకు డోంగ్రీ, నాగ్పాడా ప్రాంతంలో మంచి పేరుంది. ఇబ్రహీం, అమీనా కాస్కర్ దంపతులకు 12 మంది సంతానంలో దావూద్ కూడా ఒకరు. 7వ తరగతిలో స్కూల్కి వెళ్లడం మానేసిన దావూద్ నేరాలు చేయడం అప్పుడే మొదలుపెట్టాడు. చిన్న స్థాయి నుంచే దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, జేబులు కొట్టేయడం, దాడులు చేయడం వంటి వాటిలో పాల్గొనేవాడు. దావూద్ టీనేజ్ వయసులో ఉండగా కొందరు యువకులను పోగు చేసి ఒక గ్యాంగును ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేశాడు. 20 ఏళ్ల వయసులో డోంగ్రీ ప్రాంతంలోని పఠాన్ గ్యాంగును సవాల్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటికే డోంగ్రీ గల్లీల్లో దావూద్ గ్యాంగ్ కుర్రాళ్లు యాక్టివ్గా ఉండేవారు. 7వ తరగతిలో చదువు మానేసిన దావూద్ క్రమంగా ముంబై డాన్గా, ఆ తర్వాత ఇండియాకే డాన్గా మారిపోయాడు. సోదరుడు షబ్బీర్తో కలిసి దావూద్ నేరాలు చేయడం మొదలుపెట్టేశాడు. వీళ్ల కంపెనీకి మీడియా డి కంపెనీ అని పేరు పెట్టింది. అంటే దావూద్ కంపెనీ అని అర్థం. ప్రస్తుతం డి కంపెనీ వ్యవహారాలను దావూద్ సోదరుడు అనీస్ చూసుకుంటున్నాడని భావిస్తున్నారు. దావూద్ 19 ఏళ్ల వయసులో తన సోదరుడు షబ్బీర్ మరికొందరు గ్యాంగు సభ్యులతో కలిసి ముంబై బుందేరి ప్రాంతంలోని బ్యాంకులో దోపిడీ కూడా చేశాడు. దాంతో ముంబై నేర ప్రపంచంతో పాటు ముంబై వార్తాపత్రికల దృష్టి దావూద్పై పడింది. ఆ బ్యాంకులోని డబ్బు హజీమస్తాన్కు చెందిన డబ్బుగా భావించి దావూద్ ఈ దోపిడీ చేసినట్టు చెప్తూ ఉంటారు. కానీ ఆ డబ్బు మెట్రోపాలిటన్ కోఆపరేటివ్ బ్యాంకుకు చెందింది. అప్పటికి దశాబ్ద కాలంగా జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడీ ఘటన ఇదే. దాంతో దావూద్ నేర ప్రవృత్తిని తెలుసుకున్న తండ్రి ఇబ్రహీం కాస్కర్ షాక్కు గురయ్యారట. ముంబై దాడుల్లో సూత్రధారిగా దావూద్ తండ్రి ఇబ్రహీం కాస్కర్ను ఒక పెట్రోల్ పంపు దగ్గర పఠాన్ గ్యాంగ్ హత్య చేసింది. దీనికి ప్రతీకారం కూడా తీర్చుకున్నాడు దావూద్. కరీంలాలా మేనల్లుడు సమూద్ ఖాన్ను 1986లో దావూద్ హత్య చేశాడు. తర్వాత ఇండియా నుంచి పారిపోయిన దావూద్ దుబాయ్ కేంద్రంగా డి కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టాడు. తర్వాత డి గ్యాంగ్ ఆపరేషన్స్ ఇండియాలోనూ, దేశం బయట కూడా విస్తరించాయి. ముంబైలో జరిగిన 1993 వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం అంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ దాడుల్లో 257 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 700 మంది వరకు గాయపడ్డారు. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ముంబైలో మత ఘర్షణలు బీభత్సంగా చెలరేగాయి. చాలా మంది ముస్లింలను ఈ అల్లర్లలో చంపేశారు. ఈ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దావూద్ పాకిస్తానీ ఐఎస్ఐ సాయంతో బాంబులను, ఆయుధాలను అక్రమంగా ఇండియాలోకి తరలించి 1993 మార్చి 12న ముంబై వరుస బాంబు పేలుళ్లకు కారణమయ్యాడు. మాజీ ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా రాసుకున్న ఆత్మకథలో ఇప్పుడు నన్ను చెప్పనివ్వండి అంటూ మొదలుపెట్టి బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ముంబైలోని ముస్లింలు దావూద్ సాయం కోరారు. అయితే దావూద్ ఎలాంటి సాయం చేయడానికి ముందుకు రాలేదని మేము విన్నాం. కొందరు ముస్లిం మహిళలు దావూద్కు గాజులు పంపించారని కూడా పేర్కొన్నారు. ఆ పుస్తకంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. డి గ్యాంగ్లో సభ్యులైన చోటా షకీల్, టైగర్ యమన్, యాకూబ్ యమన్, అబూ సలేంలు 1993 ముంబై పేలుళ్లకు సంబంధించి అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిలో అబూ సలేంకు జీవిత ఖైదు శిక్ష పడింది. యాకూబ్ యమన్కు మరణశిక్ష ఖరారైంది. దావూద్కు లష్కరే తోయిబా, ఒసామా బిన్ లాడెన్కు చెందిన అల్ఖైదా సంస్థలతో సత్సంబంధాలున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అమెరికాలోని 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడుల్లోనూ దావూద్ ఇబ్రహీం పాత్ర ఉందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. దాంతో దావూద్ను ప్రత్యేకంగా గుర్తించిన అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ వేర్వేరు దేశాల్లోనూ దావూద్ ఆస్తులను జప్తు చేయాలని ఐక్యరాజ్య సమితిని అమెరికా డిమాండ్ చేసింది. దావూద్ అసలు ఇప్పుడు ఎక్కడున్నాడు అనేది ప్రపంచానికి ఒక పెద్ద మిస్టరీ. దావూద్ కొద్ది కాలానికి దుబాయ్ నుంచి మకా మార్చేశాడు. పాకిస్తాన్ దావూద్కు ఆశ్రయం కల్పిస్తుందంటూ ఆరోపణలు వెలువెత్తాయి. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ దావూద్కు సాయం చేస్తుందని భారత్ ఆరోపిస్తోంది. అతను కరాచీలో ఉంటున్నాడని కూడా చెప్తుంది. కానీ అతని కుటుంబం తమ దేశంలో లేరని పాకిస్తాన్ పదే పదే వాదిస్తోంది. పాకిస్తాన్లో తీవ్రవాదులుగా లేదా తీవ్రవాద సంస్థలుగా గుర్తించిన 88 మంది లేదా సంస్థలపైన 2020 ఆగస్టు 22న ఆంక్షలు విధించారు. ఈ జాబితాలో దావూద్ ఇబ్రహీంను కూడా చేర్చడంతో దావూద్ తమ దేశంలోనే ఉన్నాడని పాకిస్తాన్ పరోక్షంగా అంగీకరించినట్టయింది. అయితే దావూద్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తను చివరి దశలో ఉన్నాడని చాలా పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ ఐఎన్ఎస్ వార్తా ఏజెన్సీతో మాట్లాడిన దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం దావూద్ అతని కుటుంబం బాగానే ఉన్నారని ధృవీకరించాడు. దావూద్ పాకిస్తాన్లోనే ఉన్నాడని, అతని కూతురు మహరెక్కి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుకుతో వివాహమైందని,
ఒక వార్తా సంస్థ కథనంలో కూడా పేర్కొంది. మరోవైపు దావూద్ తన సోదరులతో కలిసి డీ కంపెనీ ద్వారా యుఏఈ, పాకిస్తాన్లలో కొన్ని లగ్జరీ హోటళ్లను, కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నాడని అనీస్ స్పష్టం చేశాడు. ఇక 2019లో చేసిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సీనియర్ జర్నలిస్టు హుసేన్ జైదీ దావూద్ ఎక్కడున్నాడనే ప్రశ్నకు స్పందిస్తూ ఏజెన్సీలకు దావూద్ ఎక్కడున్నాడో ఖచ్చితమైన వివరాలతో తెలుసని, అతను ఏ వీధిలో ఉన్నాడు, ఏ ఇంట్లో ఉంటున్నాడో కూడా తెలుసని ఒక ఇంటెలిజెన్స్ అధికారి ఆ విషయం చెప్పినట్టు ఆయన చెప్పుకొచ్చారు. దావూద్ కొడుకు యమన్ ఇప్పుడు పెద్ద గడ్డంతో ఉన్నాడని, మతం పట్ల బాగా ఆసక్తి పెంచుకున్నాడని చెప్పారు. సో మొత్తంగా దావూద్ ఇబ్రహీం ఉన్నాడా లేదా అనేది వారికే తెలియాలి. సో పాకిస్తాన్ మాత్రం పైకి నీతి వచనాలు చెప్తూ ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది. ఆ ఉగ్రవాద కోపంలో పాకిస్తానే చిక్కుకుంది. అంటే తను పెంచి పోషించిన ఉగ్రవాదానికి పాకిస్తానే ఇప్పుడు బలైపోతుంది. సో ఏదో ఒకరోజు దావూద్ ఇబ్రహీం కూడా ఆ ఉగ్రవాదానికి బలికాక తప్పదు. సో ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.